అందరికీ నమస్కారం. 4 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చ నడిచింది. 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ నడిచింది. 4 రోజులు 103 మంది సభ్యులు మాట్లాడారు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చుంటే 114 మంది మాట్లాడేవాళ్ళు. గొడ్డల పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవటం దురదృష్టకరం. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? జీతాలు తీసుకుంటున్నారుగా. జీతాలు తీసుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు శాసనమండలిలో వాయిదా వేయించారు. ముఖ్యమైన అంశాలన్నింటి మీద గోలగోలు చేసి చర్చ జరగకుండా చేశారు. కారణం ఏంటి? మీ బండారం బయటపడుతుందని ఏ ఒక్క అంశం మీద చర్చ జరగకుండా శాసనమండలిలో వాయిదా వేయించారు. చాలా దురదృష్టకరం. అయినా ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయటం విడ్డూరంగా ఉంది. నారా లోకేష్ గారు డిఎస్సి గురించి వాస్తవాలను చక్కటి ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వివరించి చెప్తే, వాస్తవాలను బయట పెడితే వైసీపీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దానికి ఏం సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఎందుకు సభకు రాలేదు, అసెంబ్లీకి ఎందుకు రాలేదు? సభలో సమాధానం చెప్పలేక అసెంబ్లీకి ఎగదొబ్బారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా, చర్చ జరపాలా? ఎందుకు భయపడ్డారు? అసెంబ్లీ ఎగ్గొట్టిన ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఎంత బాధ్యతారాహిత్యం! గతంలో జరిగినటువంటి అవినీతి, 5 ఏళ్ల పాలన జరిగినటువంటి అవినీతి అక్రమాలకి, దుర్మార్గ పాలనకి, నియంత పాలనకి, అరాచక పాలనకి సమాధానం చెప్పలేకే ఈరోజు అసెంబ్లీ ఎగ్గొడుతున్నాం. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకనే గొడ్డల పార్టీ వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లులుగా మారిపోయారు. నెక్స్ట్ సమావేశాలకైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. అన్ని సమస్యల మీద చర్చించడానికి ఎప్పుడు కూడా మేము సంసిద్ధంగా ఉంటాం. ఈసారి 4 రోజుల సమావేశాలు జరిగిన బీసీ బిల్లు ఇలాంటి ముఖ్యమైన వాటికి కూడా వైసీపీ వాళ్ళకి ఇష్టం లేకనే సభకు రాలేదు. చాలా దురదృష్టకరం. అసెంబ్లీ సజావుగా జరగటానికి సహకరించిన సభ్యులందరికీ, విప్పులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సమర్థవంతంగా నడిపినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. సహకరించిన అందరికీ నమస్కారం. ఎక్కడా పోలీస్ వ్యవస్థ అనేది కనిపించే పరిస్థితి లేదు. జరిగిన దొంగతనాలని తేల్చిన పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఏందండి ఇది? మరి ఎంత అన్యాయంగా జరుగుతూ ఉంటే, ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు టీచర్సు భార్యాభర్తలు వాళ్ళ రెడ్డి నగర్లో 25 లక్షలు సంబంధించిన నగదు, అంటే బంగారం కానీ ఏదైనా ఇవన్నీ వాళ్ళని బెదిరించి తీసుకొని పోయినా. దీని మీద పురోగమనం ఏంటి అని ఇక్కడ ఉన్న సీఏ గారిని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ అనేది మీరు ఎక్కడన్నా మీరు పూర్తి స్థాయిలో విఫలమైన దాంట్లో మరి మీరు ఈ వినుకొండలో పబ్లిక్కి ధైర్యాన్ని నింపగలుగుతున్నారా? జరిగిన దానికి ఏమాత్రం పబ్లిక్కి ధైర్యం చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. ఏది జరిగినా తెలియనట్టుగానే ఉన్నారు. రెడ్డి నగర్లో జరిగినా, కొత్తపేటలో జరిగినా, ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన జరిగినా, జీవీఎస్ ఆంజనేయులు గారు మరి దీని మీద ఏమీ చెప్పరు. ఆయన ఏంటయ్యా ఇదంటే, పోలీసు వాళ్ళు పూర్తిగా వాళ్ళ నాయకులు వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఏం చెప్తే అది చేసే విధంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి. ఏమిటాయా మనం అడిగితే మీకు తెలియదే ఉంది, పైనుంచి ఒత్తిడి. ఏ పైనుంచి ఒత్తిడి అనేది పోలీసు వారు చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన అయినా కానీ ఈ సీఏ గారు ఇన్ని చేస్తున్నా ఆయన పట్టించుకోపోయినా ఆయనే ఇక్కడ కంటిన్యూషన్ అవుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు వత్తాసుగా పలుకుతున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా వీళ్ళు కొందరు కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి
ఆ కార్యకర్తలే లాగానే వీళ్ళు ఉంటున్నారు కాబట్టి, వీళ్ళు అక్కడే ఉండాలి కాబట్టి అలా ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పోలీస్ వ్యవస్థలో ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఇప్పుడే చూస్తున్నాం. వినుకొండలో ఏ బజారుకి వెళ్ళినా అమ్మో పగలు కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలే ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తున్నారు. దానికి రక్షణ లేదు. కొందరు చెప్పుకోలేక, చెప్పుకుంటే దిక్కు లేక, చెప్పుకుంటే పట్టించుకునే మనిషి లేక ఇలా జరుగుతున్న పరిస్థితి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈయన ఈ వినుకొండలో ఇలా జరుగుతూ ఉంటే వినుకొండ పట్టణానికి వచ్చి ఇక్కడున్న శాసనసభ్యులు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, ఆ చెరువు సంగతి ఏం చేశావు? నీళ్ళన్నీ ఎల్లబెడుతున్నారు అన్ని చెరువులు. ఇందాక కొచ్చెర్లో చూశాను, అదేవిధంగా ఈపూరు చూశాను, అదేవిధంగా ఉప్పరపాలెం చూశాను. అన్ని ఊళ్ళల్లో చేపలు మొన్న కారు బంచి చూశాను, కొప్పుకొండ చూశాను. ఏంటండి ఎమ్మెల్యే గారు ఇంత ప్రభావాన్ని నువ్వు ఎట్లా తగ్గించలేవు అన్న సంగతి? నీ వల్ల దేవుడి వల్ల అయిద్ది అది ఏమో కానీ నీ వల్ల ఎట్ట అయిద్ది, నా వల్ల ఎట్ట అయిద్ది? అది వాతావరణం పరిణామాలని మనం ఎవరూ ఏం మార్చలేము. నువ్వు మార్చలేవు, ఇంకొక ఆయన మార్చలేడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మారుతురే నువ్వు అంటే అది మార్చలేడు. ఇది చెప్తాడు, నిజాన్ని అబద్ధంగా మార్చటం, అబద్ధాన్ని నిజంగా మార్చడం అంత తేలిక కాదండి. ఏలైన ప్రభావాన్ని తగ్గించటం. ఈ ప్రభావం తగ్గియాలంటే మీరు దోపిడీలు తగ్గియండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి, మీ ట్యాక్స్ వసూలు చేయటం ఆపండి. మీ ట్యాక్స్ ఇక్కడ వసూలు చేసినవి మొత్తం ఎవరికి పోతున్నాయా? ఇక్కడ చెక్ పోస్టులు పెట్టి వసూలు చేస్తున్న డబ్బులన్నీ, మైనింగ్ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారయ్యా? ఎవరయ్యా కంపెనీ? ఆ కంపెనీ ఎంత వసూలు చేస్తుంది, ఎంత గవర్నమెంట్కి జంప్ పడుతుంది, అది ఒకసారి చెప్పండి. లేదు. ఆంజనేయులు గారు నువ్వు మట్టికి అసలు నీకు మొన్న నాటకాల్లో కూడా చూసినావు, నీకు అవార్డు ఇవ్వాల్సిందే. బ్రహ్మాండంగా మాట్లాడుతావా నువ్వు? అసలు నీ తర్వాతేనండి ఎవడైనా అబ్బా ఆ మాటలు చెప్పటంలో. కానీ ఒకటి తేడా పడ్డామండి. ఒక సెట్ చూపి మనం రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు. సెంటేం కర్మ చాలా ఉంది, అందులో ఎకరాల్లో ఉంది. మరి నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నువ్వు నిజంగా దాని మీద ఎంక్వైరీ వేపి నా పొలాల మీద మొత్తం ఎంక్వైరీ వేయించారు, ఈడీ అన్నారు, అన్ని అన్నారు, ఇది అన్నారు, మొత్తం చూపించారు అన్నారు. ఈడీ ఆయన రెక్కీ చేస్తున్నాను అన్నాడు. ఒక ఆయన రెక్కీ చేస్తాడంట. రెక్కో మీ టైం, మీరు ప్రజలు ఇచ్చిన మీకు అధికారాన్ని, ప్రజలు మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే ప్రజలకి ఏదైనా సేవ చేయాలి. కానీ బ్రహ్మనాయుడు చుట్టూరు తిరిగితే ఉపయోగమే ఉందయ్యాను. ఆయన అట్ట చెబుతుండు, ఈయనేమో ఇట్ట చెబుతుండు. ఇంకేదన్నా ఉంటే బ్రహ్మనాయుడు గారు కొండ ఆయన చేయలేదు, నేనే చేశానండి, చుట్టూ రోడ్డు నేనే చేశాను, అది నేనే చేశాను, ఇది నేనే చేశాను అంటాడు. అది నువ్వే చేసావు, ఇది నువ్వు చేసావు, అది నువ్వే, ఇది నువ్వే. అసలుది మళ్ళీ ఏం చెప్తావు? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ రోడ్డు వేసుకుండంటే, ఇక్కడ ఘాట్ రోడ్డు వేసుకుండంటే ఆయనకి ఇక్కడ పొలం ఉందంటావు. ఒక పక్కనేమో బ్రహ్మనాయుడు ఘాట్ రోడ్డు వేసిడ్డు అంటావు, ఒక పక్కనేమో ఆయన పొలం ఉంది కాబట్టి వేసిడ్డు అంటావు, ఒక పక్కనేమో ఏమీ చేయలేదు, నేనే మొత్తం కొండ నేనే తొలిచాను, నేనే చేశాను అని చెప్తావు. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు మీరు మీతోటి ఇప్పుడు అన్నారు ఎన్ఎస్పిలో ఏం చెప్తున్నావు? ఆ ఎన్ఎస్పిలో కాలువ కట్టది, ఎన్ఎస్పి కెనాల్ ఉన్న పక్కన ఉన్న స్థలాన్ని అవన్నీ నెంబర్ ఏరియా వేసి ఎన్ఎస్పి స్థలాన్ని మీ అనుంగ శిష్యులు వాళ్ళకి పూర్వాజ్యతం అని రిజిస్ట్రేషన్ ఒక ఆమె చేత చేపించారు. అది నిన్న 4వ వార్డు వాళ్ళందరూ వచ్చి కూడా ఇదేందయ్యా ఈ రోడ్లు అన్నీ
మీరు రిజిస్టర్ చేయించుకుంటున్నారని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చారు. ఇవి ఒకటే కాదండి, ఇదొకటే కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ ఏం దొరికినా ఇదే దంద. ఇంకోటండి, రైతులు, మనది వెనకబడ్డ ప్రాంతం, రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది, వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం. ఇండస్ట్రీలు ఏమి లేవు, మనకి ఇండస్ట్రీలు ఏమి లేవండి. ఇక్కడంతా వ్యవసాయానికి సంబంధించింది, వ్యవసాయ భూములు, వ్యవసాయానికి సంబంధించిన రైతులు, రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడే ఆనాడు మార్కెట్ యార్డు స్థలాన్ని కేటాయించారు. రైతులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం, రైతులు పంటలు పండిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో, వెనకబడ్డ ప్రాంతంలో ఇండస్ట్రీ ఏం లేవు, రైతులు ఉన్నారని చెప్తే అది దానికి అంతంత మాత్రంగా ఉంటే దాంట్లో 4 ఎకరాలు తీసి కోర్టు బిల్డింగులకి ఇస్తారంట. దాని పక్కనే మక్కిన మల్లికార్జునరావు గారి భూమి, ఆ గోడ బట్టి ఆయన ఇల్లు కట్టుకోవాలంటాడా, కోర్టు ఆయన ఇంటి పక్కన ఉండాలంట. 4 ఎకరాలు ఎలా ఇస్తారండి రైతులది? రేపు రైతులకి ధాన్యం వీటన్నిటికీ డెవలప్మెంట్, గోడౌన్స్, ఇవన్నీ గిడ్డింగ్లు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కట్టుకోవాలంటే స్థలం ఎక్కడ ఉంటుందండి? కోర్టుకి ఇవ్వటానికి మీకు స్థలం లేదా? ఇవ్వండి. ఎన్ఎస్పిలో 29 ఎకరాలు ఉందిగా, ఆ పక్కన కూడా ఉంది కదా, మీరు ఎన్ఎస్పిలో ఇవ్వండి. మార్కెట్ యార్డు రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డుని మీరు కోర్టులకు ఇస్తామంటారేంటి? కోర్టులకు ఇవ్వండి, అది కావాల్సిందే, 100% ఇవ్వండి. ఎక్కడివ్వండి? ఎక్కడో ఆడికి తీసుకుపోయి వీళ్ళందరూ పోయి ఆడికి అక్కడే పోతారండి. ఎన్ఎస్పిలో ఇవ్వండి. ఈ ఎదురుంది స్థలం, ఎక్కడుంది? తాలూకా ఆఫీసులో ఉంది. కోర్టు పెట్టుకునేదానికి అక్కడ లేవు ఆ స్థలాలు, ఇవన్నీ లేవు. ఎక్కువ ఎకరాలు కావాలనుకుంటే అక్కడే ఇవ్వండి. అవి మీరేమో మీ కార్యకర్తలు దొరికినట్టు లాగేసుకోవాలి. రైతుల భూమిని తీసుకుపోయి కోర్టుకి ఇవ్వాలి. అందులో కోర్టులో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎవరన్నా చిన్న వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడుతున్నారు? ఏమి ప్రజలకి ఎలాంటి మెసేజ్ అందిస్తున్నారు ఆంజనేయులు గారు? ఈ ఆంజనేయులు గారు మీరు మట్టికి దయచేసి రైతులకు ఉన్నవ్వండి. అది కూడా మీకు అవకాశం ఉంటే అది కూడా మీ కార్యకర్తలకు రాసిస్తారు, అది బాగా తెలుసు. ఇది ఒకవేళ మీరు రాసిచ్చినా రేపొద్దునైనా దాన్ని వదిలిపెట్టం. మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎన్ఎస్పి కెనాల్ పక్కన రాసుకున్నటువంటి ఎన్ఎస్పి స్థలాన్ని ఎవరైతే ఆక్యుపేషన్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారో, కొనుక్కున్నటువంటి వాళ్ళు రేపు చుక్కలు చూస్తారు. అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉంటారు అని మీరు అనుకుంటున్నారు, కానీ అమ్ముకున్న వాళ్ళని కూడా ఎక్కడా వదిలిపెట్టవో, ఆక్యుపేషన్ చేసినటువంటి వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామండి. మీరు ఎక్కడైతే ఇప్పుడు కొండ్రముట్ల ఇక్కడ 4 ఎకరాలన్నర స్థలం ఏదో చూపించి అది కుంటపోరంబోక ఇక్కడ ఆంపట్టు పెట్టారు. ఇక్కడ బాగా ఎమ్మెల్యే గారు పక్కన తిరిగే వాళ్ళే, ఎమ్మెల్యే గారికి కూడా అందులో ఆమె వారికి కూడా తెలుసు, వారి మనుషులే. మేమేంటి అని అంటారు. మీరేంటి? 4 ఎకరాలన్నర పరిస్థితి ఏంటి? ఇక్కడ యువతల పోరంపోక 10 ఎకరాల పరిస్థితి ఏంటి? కొండ్రముట్ల నుంచి వచ్చే రోడ్లోనే ఆడ 4 ఎకరాలన్నర కుంట పోరంపోక, ఇక్కడున్న బాగు పోరంపోక. ఇవన్నీ కూడా మీరు ఏదో విధంగా దాన్ని లాగేసుకుందామని ఒక ప్రయత్నం చేస్తుంటే, ఎప్పటి నుంచో ఉన్న రైతులు పండించుకునే వాళ్ళని
భయపెట్టి మీరు అనేక విధాలుగా మీ వాళ్ళకి ఏందండి ఆంజనేయులు గారు మరి ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు ఏందండి? మీ నాయకులు మీరు మరి మీ హస్తం లేకుండా ఎలా జరిగింది చెప్పండి? మీ ప్రమేయం లేకుండా జరుగుతుందా? ఎక్కడ గడితే అక్కడ గద్దల్లాగా వాలిపోతున్నారు కదండి, గద్దల్లాగా వాలిపోతున్నారండి. నేను లేని సమయంలో రాత్రికి రాత్రి నా పొలంలో రోడ్డు వేశారండి. నేను లేని సమయంలో రాత్రికి రాత్రే నా పట్టా భూమిలో రోడ్డు వేశారండి. ఆంజనేయులు గారు నిజంగా చెప్తున్నాను, ఈరోజు మీది ఆడైతే నీది ఉందో నీ గెస్ట్ హౌస్, నీ గెస్ట్ హౌస్లో కూడా ప్రభుత్వ భూమి పోయినటువంటి పరిస్థితి, అది కూడా తీర్చు, అది కూడా వదిలేసే. నా సెంటు భూమి ఉంటే నేను రాజీనామా చేస్తాను, రాజకీయాలు వదులుకుంటానని చెప్పావుగా, లేదా? ఇవన్నీ ఇంకా చేస్తే చాలా ఉన్నాయి. ముందు నీ గెస్ట్ హౌస్ సంగతి ఏంటి? లేదా నేను ప్రమాణం చేయగలవా? రమ్మను, ఆఫీసర్ల పిలువు. 20 సెంట్లు అందులో కూడా ఆ దగ్గర చీదరికి 20 సెంట్లు గెస్ట్ హౌస్లో కూడా, ఇంకా పొలంలో కూడా చాలా వచ్చింది. నీ గెస్ట్ హౌస్లో కూడా 20 సెంట్లు వచ్చింది కదా, సెంటు ఉంటే చాలా అన్నావు. ఆంజనేయులు గారు మీరు మాటలు చెప్పడానికి ఇలా చెబుతారు. నిన్న ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మక్కిన మల్లికార్జునరావు గారు ఆ చెరువుని 35 ఎకరాలు ఆయన బంధువులు మొత్తం 100 ఎకరాలు అయితే 35 ఎకరాలు ఈయనకు సంబంధించిన వాళ్ళు. అది అందరికి సర్వే చేసి అందరికి తెలిసిందే కదా. నువ్వు చెరువు కలుపుకొని పిల్లలు పోసుకున్నావు, అవన్నీ మళ్ళీ జరుపుకొని రాళ్ళు వేసిన పరిస్థితి అందరికి ఉంది కదా. మేము సెంటు కనుక ఉంటే మేము రాజకీయాలు మానుకుంటామని చెబుతారు ఒక పక్క. ఏంటంటే ఇది ఎక్కడండి అన్యాయం? మల్లికార్జునరావు గారు మీరు చెరువుని తీసుకున్నారు, ఓకే, మళ్ళా ఇదే మనిషి రైతులకి ఆ చెరువులో కూడా నీళ్లు పెట్టుకునే మోటార్లన్నీ ఆపేయండి అని చెప్పి ఒకవైపు, వీళ్ళు ఎవరో పెట్టారు కాగితాలు రైతులు మోటార్లు కూడా ఆపమని. అన్నం తినేవాడు ఎవడన్నా రైతులు మోటార్లు రైతులకు నీళ్లు పెట్టుకునే దానికి ఆపమని అంటాడా? అన్నం తినేవాళ్ళు ఎవరన్నా రైతులకి నీళ్లు పెట్టుకునే మోటార్లను ఆపమని చెప్తుడా? మీరు నీళ్ళెళ్ళ పెట్టుకొని ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మొత్తం నీళ్ళెళ్ళ పెట్టుకొని అసలే ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. ఏది ఎలిమినేటు ఎలియన్ ఆ ప్రభావం ఉందని ఇదే ఆంజనేయులు గారు చెబుతుండు. ఎలియన్ ప్రభావాన్ని చంద్రబాబు నాయుడు గారు తగ్గించేదానికి చాలా కృషి చేస్తున్నాడు, చాలా దాని మీద మైండ్ అంతా పెట్టాడు. ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియపరచాలి మనం అని. అబ్బా, అంటే ఈ ప్రభావాన్ని కూడా మంత్రం వేస్తారా ఏమి? అబద్ధాలు చెప్పేదానికి కూడా మరీ ఇంత దారుణంగా మాట్లాడతామయ్యా ఆంజనేయులు. ఆయన కూడా మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అనుకో, ఆ ఎలియన ప్రభావం ఎలా తగ్గించగలుగుతారు? ఏమన్నా ఈయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంది, విష్ణు చక్రం ఏదైనా వేసి తిప్పుతుడా ఏంది? ఈయన ఆంజనేయులు గారి చక్రం ఏమైనా ఉందా? ఎలా తగ్గిస్తారు ఒకసారి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఆంజనేయులు గారు అలాగే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ జీవీఎస్ ఆంజనేయులు గారి బజార్లో వాళ్ళ ఇంటికి 10 ఇళ్ళు కోత దూరంలో ఆమె పేరు కోటిరత్నమ్మని చంపి ఇప్పటికి ఆ దొంగలు 1 సంవత్సరం అయింది ఈ రోజుకి. ఆమెకు 2 ఏళ్ళు, ఇంకొక ఆమెకు సంవత్సరం, కళ్యాణ్పూరి ఆమెకి సంవత్సరం. ఈ కోటిరత్నమ్మ గారు చనిపోయి 2 సంవత్సరాలు. వీటి మీద ఈ రోజుకి ఏ చర్య తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారు?
మీరు ఏం చే ఏ ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారంటే దానికి ఎలాంటి సమాధానం లేదు. సీఏ గారు ఎక్కడా పట్టించుకోలే. ఇక ఆ తర్వాత మరి ఈ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు చీఫ్ విప్ గారు వారి ఇంటి పక్కన మరి ఇలా జరిగితే ఇప్పటికీ ఏం చేశావని పోలీసు వారిని అడగటం కానీ అది ఏమైందని తెలుసుకోవటం కానీ దాన్ని ఎక్కడ కూడా కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి. ఇదే సీఏ గారు ఎక్కడో చంపి ఒక అతన్ని సైడ్ కాలంలో వేశారు. అతని మీద ఎలాంటి అది ఏంటి కోతి చచ్చిపోయింది గోడ అవతల వేసాం, అడ్రస్సే లేదు, ఆ కేసు ఊసే లేదు. దాని కేసుని ఏం చేశారన్నది తెలియదు. ఇదే సీఏ గారు మరి అది కాకుండా ఇంకొక ఆయన రూరల్ మండలం గోనుగుంటవారిపాలెం రాజు గతంలో శాసనసభ్యుడిగా ఉన్న బక్కిన మల్లికార్జునరావు గారి దగ్గర 30 సంవత్సరాల రాజు వాళ్ళ నాన్నగారు డ్రైవర్గా పనిచేశాడు. అదే డ్రైవర్ కొడుకు రాజు. అదే లగడపాటి వెంకట్రావు గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు. ఆ పనిచేసిన అతన్ని ఎక్కడో చంపి ఎక్కడెక్కడో వాగులో పడేసి ఇచ్చేస్తే దాని మీద ఈ రోజుకి ఆ కేసు మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఆ సెల్ ఫోన్ ఏమైందో తెలియదు. వాళ్ళ నాన్నగారిని, ఆ కుటుంబాన్ని, అయ్యన్ననే వాళ్ళ నాన్నగారిని బెదిరించారు. ఎవరు బెదిరించారు అన్నది అక్కడ గోనుగుంటవారిపాలెంలో అందరికీ తెలుసు. ఆయన సెల్లులో కూడా ఆ సెల్లు కూడా మాయం చేశారు. ఆయన సెల్లు కూడా మాయం చేశారు, అది కూడా లేదు. ఈ రాజు సెల్లు మాయ చేసి తీసుకెళ్ళారు. ఈ ఎక్కడైతే ఉన్నాయో ఈ మన సీసీ కెమెరాలు వాటన్నిటిని కూడా సీసీ కెమెరాల్లోంచి వాటన్నిటిని తప్పించేశారు ముందే. అది పోలీసు వాళ్ళకి తెలియకుండా ఎలా జరిగిద్ది? ఆ ఫుటేజ్లన్నీ ఏమైపోయినాయి? సెల్ ఫోన్ ఏమైపోయింది? సెల్ ఫోన్లో ఉన్న వివరాలు ఏమైపోయినాయి? ఒక ఆయనే చంపాడు, అక్కడ పడేసాడన్న ఆయన చంపేస్తే అక్కడే ఉంటుందిగా సెల్లు. ఏమైపోయింది? అది సెల్లు లేదు. చంపేసిన ఆయన ఎవరు సినిమాలో గనక చూపించినట్టుగా ఒక అతన్ని కర్రబోటేసుకుంటా వస్తే అతను గనక కూర్చోబెట్టినట్టుగా ఒక అతను ఎవరు దానికి సెటిల్మెంట్ జరిగినాయి. ఆ సెటిల్మెంట్ ఎవరెవరు జరిగినాయి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. పోలీసు వాళ్ళు సెటిల్మెంటు దానికి ప్రముఖులు ఎమ్మెల్యే గారు, మరి మాజీ ఎమ్మెల్యే గారు మక్కిన మల్లికార్జునరావు గారు వీళ్ళు ఈ కేసు గురించి ఏం తేల్చారని అడుగుతూ ఉన్నాను. మేము సహకరిస్తాను. నాకు సహకరించేదేంది? ఇప్పుడు అయ్యన్నని ఆయన్ని బెదిరించారు, ఆయన చనిపోయాడు. ఆయన భార్యని ఉంటే ఆ భార్యని బెదిరించారు, భార్య కూడా ఊరు వదిలిపెట్టిపోయింది. కేసుని ఈ విధంగా నీరు గార్చారు. అది ఎవరు చేశారన్న సంగతి ఈ ఊరు మొత్తం ప్రజలందరికీ తెలుసు. మరి ఎక్కడున్న శాసనసభ్యులు గారికి, చీఫ్ విప్ గారికి వారికి తెలియదా? ఆ కేసుని ఏం చేశారండి పోలీసులు? పూర్తి స్థాయిలో దీంట్లో మరి
ఇలా ఉండకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవాలి. మరి లేకపోతే వాళ్ళని ఇంతవరకు ఏమీ జరిగిన పరిస్థితి లేదు. ఒక మనిషి ఏంటి? ఇదంతా అభూత కల్పనలు కల్పించారు పోలీసు వారు. పోలీసు వారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సగటు మనిషి, ఈ పట్టణంలో ఉన్న సగటు మనిషి, చిన్న చిన్న వ్యాపార వర్గాల వారు అందరూ కూడా భయంతో బతుకుతున్నారు. మీరు మాట్లాడే దాంట్లో మీలాగా నేను మాట్లాడను. నేను ఉన్నది మాట్లాడతాను. నాకేం పోయినా పర్వాలేదు. నాకు ఒకరిది అవసరం లేదు. నాకు ఎవరో నువ్వు చెప్పినటువంటి వ్యక్తి సర్వే చేపించి నా పొలంలో ఏడ ఉంది అని చెప్పమను. నువ్వు చెప్పు, నీ సర్వే చేత చెప్పించు. నువ్వు అవసరంలా ఆ సర్వే ఇదిగో ఏడకు ఉందండి అని అనమను, ఇచ్చేస్తాను. నన్ను అపాస్పాలు చేయటానికి ఇప్పుడు 35 ఎకరాలు చెరువు భూమి వేసుకున్న ఆయన పరిస్థితి ఏంటి? ఆ పెద్ద కంచెల భూమి సంగతి ఏంటి? చేపల చెరువుని మొత్తం ఆక్యుపేషన్ చేసుకున్నాడు. మరి దాన్ని పరిస్థితి ఏంటి? కుట్ట పరిస్థితి ఏంటి? చాటకటపాడు. ఇవన్నీ మీరు పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు మీరు నిజాలు మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడకూడదు. నన్నేదో ఇది చేస్తానన్నావు కదా, నిన్ను అలా చేయాలంటే ఇప్పుడు నేను రోజువారీగా నీలాగా అబద్ధపు మాటలు మాట్లాడలేను. నా అభిమతం అది కాదు. మీరు శ్మశానం కలుపుకున్న ఇవన్నీ మీరు చేశారేమో కానీ నేను ఎక్కడ నువ్వు ఇన్ని చేశావు. మొత్తాన్ని వీళ్ళందరినీ విజిలెన్సీ అన్నావు, ఈడీ అన్నావు, వాళ్ళందరినీ మొత్తం సర్వేలు చేసావు, చేపించావు, గుంటూరు ఆఫీసుకు పంపించావు, సర్వేలు అందరూ పోయారు. మరి ఎక్కడా సెంటు బ్రహ్మనాయుడు దాంట్లో లేదన్నారు. ఉంటే నువ్వు శుభ్రంగా వేపించచ్చుగా. మరి నీ దాన్ని కూడా వేయించుకో, అట్ట సర్వే నీ దాన్ని అట్ట సర్వే చేయించు. మరి నాది 150 ఎకరాలు ఉందని చెప్పావుగా మొన్నటిదాకా. 150 ఎకరాలు జాలపాలెంలో 150 ఎకరాలు తీసుకున్నాడని చెప్పావుగా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి నువ్వు నీ ప్రభుత్వమే కదా, మరి మీ ప్రభుత్వమే కదా, నువ్వు సీఎం, నువ్వు పక్కనే కదా. ఒక లెక్కన చెప్పాలంటే నువ్వు సీఎంతో సమానం. నువ్వే చెబుతున్నావు, నేనే అంటలేదు. నువ్వు అలాంటి దాంట్లో మరి నువ్వు నా పొలం ఉంటే తీసేసుకోవచ్చుగా. ఎందుకయ్యా ఇది? నిజాలు చేయి. నీ మనిషి అయినా నా మనిషి అయినా లా అండ్ ఆర్డర్ను తప్పి రెవెన్యూ వాళ్ళ భూములు, ఏరే వాళ్ళ భూముల్ని ఆక్యుపేషన్ చేసుకుంటే దాన్ని ఖండించు. అప్పుడు వినుకొండలో ఇప్పుడు ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని తరపున బతికే వాళ్ళు ఒక 1500 మంది ఉన్నారు. ఆ ప్లాట్లు అమ్ముకుంటే అమ్మే ఆయన, కొనే ఆయన, వాళ్ళు అందరికి ఉన్నారు. వీళ్ళందరూ ఇవాళ ఆనాడు మా ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీకి 3 సెంట్లే ఇవ్వమన్నాం ఎకరానికి. 3 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు తీసుకొని అమ్ముకుంటున్నారు. మీ మున్సిపల్ కమిషనర్ తీసుకున్నాడు అని అన్నారు ఎవరు ఒక ఆయన. మీరున్నప్పుడు ఆ కమిషనర్ చొక్కా పట్టుకోండి, వసూలు చేయండి. నువ్వు అధికారంలో ఉన్నావు, మీరు అధికారంలో ఉన్నారండి ఆంజనేయులు గారు, అని వసూలు చేయండి. అట్ట 3 సెంట్ల కాడికి అది పోయింది. కనీసం ఇవాళ ఉన్న అన్అఫీషియల్గా ఎవరు కొనుక్కొని వేసుకున్నా మళ్ళా వేసుకొని లాగేసుకుంటున్నారని ఇక్కడ వినుకొండ అంటే ఏ కంపెనీ వాళ్ళు రావటంలా. ఎందుకంటే ఇప్పుడు వల్లభా డైరీని రోజు ఇబ్బంది పెడుతున్నారు కదా మీరు. ఆ కంపెనీ అట్లా ఆయన ఎమ్మెల్యే చేసిన ఆయన కంపెనీకే రక్షణ లేదు. రేపొద్దున ఇక్కడ ఇండస్ట్రీ పెడితే ఈడ మనం చేయలేమని ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి రావటంలా.
రియల్ ఎస్టేట్లో ఎవరన్నా ఒక ప్లాట్ కొనుక్కోవాలా, అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో బిడ్డలు ఎవరన్నా ఒక ప్లాట్ కొనుక్కుందామంటే వాళ్ళ ప్లాట్కి రక్షణ లేదు, ఈ వినుకొండలో పెట్టుకోకూడదు, నరసరాపేటలోనో ఏడనో పెట్టుకుంటే బాగుండని వినుకొండని ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా తయారు చేశావు. దాంట్లో మీ మక్కిన మల్లికార్జునరావు గారి పాత్ర 100%, నీది 200%. మీరు ఈ విధంగా మీ వాళ్ళని మీరు ప్రోత్సహించుకొని మీరు అనుకుంటున్నారు, ఆ తీసుకునే వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నాను, మేము అమ్ముకుందామని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరో లేరని వాళ్ళని చేసుకున్నామని లాగేసుకుంటున్నారు. లాగేసుకున్నంత మాత్రాన నష్టపోతుంది ఎవరు? ఈ గ్రామం, ఈ పట్టణం. ఈ పట్టణంలో ఉన్న ఏదైతే నమ్మకం ఉందో ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద కానీ ఇక్కడ నమ్మకం లేదు. కాబట్టి అదర్ పట్టణాల్లో ఈ ఎవరన్నా సెంటు 2 సెంట్లు కొనుక్కున్నా ఆడ కొనుక్కుంటున్నారు. అంతకుముందు వినుకొండ కొనుక్కున్నారు. వినుకొండ బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ జరిగింది. బ్రహ్మనాయుడు కొనుక్కున్నాడు అంటారు. బ్రహ్మనాయుడు కొనుక్కుంటే, డబ్బులు పెట్టి కొనుక్కుంటే, బ్రహ్మనాయుడు కొనుక్కుంటే నువ్వు కొనుక్కో. ఇప్పుడు మన డబ్బులు ఏడో హైదరాబాద్లో పెట్టో, ఇంకోసారి మద్రాసులో పెట్టుకునే కంటే నువ్వు ఏడ పెట్టుకో. నిన్నెవరన్నా వద్దన్నారా? అమ్మితే కొనుక్కుంటామయ్యా, నువ్వు కూడా అమ్మితే కొనుక్కో. ఎవడో కొనుక్కున్న దాన్ని లాగేసుకొని మీ ముఠా నయం బ్యాచా? ఏమయ్యా మీ నయం బ్యాచ్ కుప్పకొండ భూములేంటి? అయాల పడేపించాము, మళ్ళీ వేయించుకున్నావు చెరువులు. అది అయాల ఇవి కూడా ఎండోమెంట్ భూములు కూడా చేపించుకున్నావు. ఆంజనేయులు గారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నువ్వు